ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతలు గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనము. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొన లేనివాడు కూడా అంతే అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, ఒక ఇంటికి లేదా ఒక రాజభవనానికి ప్రాకారం అన్నది చాలా చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే శత్రువులు ప్రాకారం ఉన్నట్లయితే రావడానికి కొంచెం కష్టమవుతుంది. ఒక ఇంటికి ప్రాకారం ఎందుకు వేసుకుంటారు అంటే, కొన్ని వాటిలో నుంచి రక్షణ పొందడానికి కోసం ఇంటికి ప్రాకారాలు అన్నది నిర్మించుకుంటారు. కొన్ని వాటికి దేవుడు కూడా ఎల్లలను నియమించి ఉన్నాడు. సముద్రానికి ఎల్లలను, దేశానికి సరిహద్దులను, ఇలా కొన్నిటిని దేవాతి దేవుడు ఖండాలుగా ఇట్లా ఎల్లలు వేసి పెట్టి ఉన్నాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ప్రాకారం లేని పట్టణం ఎలాగైతే మరి ఉంటుందో, తన కోరికను ఎవడైతే అణుసుకోకుండా ఉంటాడో వాడు కూడా ఇలా ఉంటాడని. మనసుని మరి మనం నిబ్బరంగా పెట్టుకోవాలి. ఎక్కువగా అదుపు లేకుండా ఈనాడు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి విశ్వాసులు అన్నటువంటి వారు అదుపు లేకుండా జీవిస్తున్నారు. మనకు ఒక ప్రాకారం ఉంది. ఆ ప్రాకారంలో మనం ఉంటే మన సురక్షితంగా ఉంటాం. మన మనసు కంట్రోల్గా ఉంటుంది, మన యొక్క శరీరం కంట్రోల్గా ఉంటుంది, మన అవయవాలు కంట్రోల్గా ఉంటుంది. ఆ ప్రాకారంలో నుంచి మనం బయట వెళ్ళిపోయినప్పుడు మన జీవితం పాడైపోతుంది. ఈరోజు క్రైస్తవ దేవుని ఎరిగి కూడా జీవితం పాడైపోయి నిలబడిన వారు చాలామంది, వాక్యానుసారంగా జీవించకుండా కోరికలను అణుచుకోకుండా పోయిన వారు చాలామంది. దాన్ని బట్టి మనసు పాడైపోయి, జీవితాలు పాడైపోయి, బ్రతుకులు మరి ప్రశ్నార్థకంగా చాలామంది జీవితాలు మిగిలిపోయినాయి. ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, మీ మనసుని కంట్రోల్లో పెట్టుకోండి, అదుపులో ఉంచుకోండి. మీ కోరికలు ఎన్నెన్నో రావచ్చు, కానీ మన స్థాయికి తగినట్టుగా, మీ స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయికి తగినట్టుగా ఆలోచన చేయండి. మీ స్థాయికి తగినట్టుగా నడుచుకోండి. మీ స్థాయికి తగినట్టుగా ప్రవర్తించండి. దేవుని చిత్తాన్ని కనిపెట్టుకోండి. దేవుని చిత్తాన్ని అడగండి. దేవుడి యొక్క ఆలోచన చొప్పున నడవండి. దేవుడి యొక్క ఆలోచన చొప్పున నడిచినట్లయితే నీ జీవితం బాగుంటుంది. దేవుడు నీకు ప్రాకారంగా ఉండి నేను కాపాడుతాడు. కనుక గమనించి అలా ఉండునట్లు దేవుని సముఖంలో ఆయన సహాయాన్ని కోరుకుందామా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడారు. నిజమేనయ్యా, మా కోరికలకు అదుపు అనేది లేకుండా మేము బ్రతుకుతున్నామయ్యా. ఈ ఉదయకాల సమయమందే మీరు మాతో మాట్లాడారయ్యా. మాకు జ్ఞానోదయం కలుగజేశారు. మా హృదయం చువుకుమన్నదయ్యా. దేవా, ఈ మాటను బట్టి మేము మనసు మార్చుకొని ఈ చిత్తాన్ని ఎరిగి నీ ఆలోచన చొప్పున నడుచుకున్నట్లు మా కోరికలంతా కూడా అణుచుకొని ఈ చిత్తానుసారమైన జీవితం జీవించినట్లు మీరు మాకు సహాయం చేయమని, ఘనత మహిమ స్తుతి మీరు పొందమని క్రీస్తు పేరిట దేవా మేము ప్రార్థన చేయుచున్నాం. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడానికి సిద్ధపరచమని అతి త్వరలో రానంటున్న క్రీస్తు పేరిట వేడుకొని నామ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.